హాయ్ అండి. మేమైతే ఫ్లైట్ దిగినాక హోటల్ రూమ్కి వచ్చాం కదా. ఇక్కడైతే ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే అలా బయటకైతే వచ్చాము. ఇక్కడ దగ్గరలో అండర్ గ్రౌండ్ మెట్రో అండ్ అండర్ వాటర్ మెట్రో ఉందంట. అదైతే చూద్దామని బయటకైతే వచ్చాము. ఈరోజు నైట్ వరకు అయితే కలకత్తాలో చూసుకొని మార్నింగ్ అయితే డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా మార్నింగ్ అయితే వందే భారత్కి టికెట్లు అవి తీసుకున్నాము. ఎందుకంటే నవరాత్రికి ఇంకా టైం ఉంది కదా, ఈలోగా అయితే డార్జిలింగ్ చూసుకొని వచ్చేద్దామని టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి చూసుకున్నాక ఇక్కడికైతే మళ్ళీ వస్తాము. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలన్నీ డార్జిలింగ్ అయితే వస్తాయి. డార్జిలింగ్ అందాలన్నీ చూసినాక మళ్ళీ కలకత్తా అందాలను చూద్దాము. మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండర్ గ్రౌండ్ కదా, అందుకని ఇంకా లోపలికైతే వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళినాక ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. అక్కడ టికెట్ తీసుకొని మెట్రో ట్రైన్ అయితే ఎక్కాలి. మేము తీసుకున్న హోటల్ రూమ్ ఏమో ఔరా దగ్గరలో ఉంది. ఇంకా ట్రాఫిక్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇదంతా ఓల్డ్ సిటీ కదా, అందుకని ఇదిగోండి ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలి. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఒకరికి 15 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ మేము మహాత్మా గాంధీ రోడ్డు స్టేషన్లో అయితే ఎక్కాము. ఇక్కడి నుంచి ఎస్ప్లాండ్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి అయితే అండర్ వాటర్ మెట్రో ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మన ట్రైన్ అయితే వచ్చేసింది, మేము ఎక్కేసాము. ఇదిగోండి ఫుల్గా జనాలు ఉన్నారు కదా, అసలు కూర్చోడానికి సీట్లు కూడా దొరకలేదు. నిల్చొని అయితే ఉన్నాము, ఎందుకంటే నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాం కదా, ఇంకా అందుకనే నిల్చొని అయితే ఉన్నాము. ఇంకా మన స్టేషన్ అయితే వచ్చేసింది, మేము దిగిపోయాము. ఇదిగోండి మనం ఎక్కిన ట్రైన్ ఇదే. జనాలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. ఇప్పుడైతే అండర్ వాటర్ మెట్రో ఉంది కదా, అక్కడికైతే వెళ్తాము. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ స్టేషన్ వైపు అయితే వెళ్ళాలి. ఇంకెక్కడి నుంచి లోపల నుంచే ఉంటుంది మనకి రోడ్డు వెళ్ళడానికి. మనం ఎలా వెళ్ళాలనేది ఫుట్వే కూడా వేసి ఉంటుంది, దాని ప్రకారం అయితే వెళ్ళాలంట. గ్రీన్ పాదాలతో మొత్తం మనకి రోడ్ లాగా అయితే చూపించారు. ఇదండి ఈ విధంగా, దీని ప్రకారం వెళ్తే మన స్టేషన్ అయితే అక్కడికి వచ్చేస్తుంది. ఈ ఐడియా అయితే చాలా బాగుంది కదా. మనకి రూట్ తెలియని వాళ్ళకి ఇలా ఏంటంటే రూట్ ఎలా వెళ్ళాలి అనేది ఇలా అయితే దారి చూపిస్తున్నారు. మనకి ట్రైన్ ఏంటంటే వాటర్ లోపల నుంచి వెళ్తుందంట, చూడాలి ఎలా ఉంటుందో. మేము కూడా ఫస్ట్ టైమే కదా వెళ్ళింది. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇదిగోండి ఇదే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ట్రైన్కి అటు ఇటువైపు ఏంటంటే గ్లాస్తో మొత్తం కట్టారు ఇలా, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా మనకి ట్రైన్ లోపలికి రాకుంటే ఇలా గ్లాస్తో అయితే మొత్తం ప్లాట్ఫారం మనకు కట్టేసి అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు, ట్రైన్ వచ్చినాక ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకు ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే వాటర్ ఏం కనిపించట్లేదు, అసలు వాటర్ నుంచి వెళ్ళినట్టు కూడా ఏం తెలియట్లేదు. కాకపోతే వాటర్ వచ్చిన దగ్గర ఏంటంటే ఇలా బ్లూ లైట్ అయితే వెలుగుతుందంట. చూడండి ఇలా బ్లూ లైట్ ఉన్న దగ్గర అంతా మనకు వాటర్ వస్తుందని అర్థం అంట. అసలు చూడండి ట్రైన్ మొత్తం కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే మేము హౌరా స్టేషన్లో దిగుతున్నాము. ఈ మెట్రో ట్రైన్ దిగినాక అయితే మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాము. హౌరా రైల్వే స్టేషన్కి నార్మల్ ట్రైన్స్ తిరుగుతాయి కదా, ఆ స్టేషన్కి అయితే వెళ్తాము. ఇది దిగినాకైతే బయటికి నడుచుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్ కూడా ఆ స్టేషన్ కూడా మీకు చూపిస్తాను. ఈ స్టేషన్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్కి దిగినాక అక్కడ మెట్రో ట్రైన్ ఉంది కదా, ఇంకా గ్రౌండ్కి దిగినాక అండర్ వాటర్ లైన్ అయితే ఉంది. స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకా మేము ట్రైన్ దిగినాకైతే బయటికి వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే హౌరా స్టేషన్కి వెళ్తాము. మనకి ఈ స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్గా హౌరా స్టేషన్లోకి అయితే డైరెక్ట్ లింక్ అయితే ఉంది. మనకు అండర్ మెట్రో స్టేషన్ అయితే చాలా రోజుల నుంచే ఉంది, కానీ అండర్ వాటర్ స్టేషన్ మాత్రం కొత్తగా నిర్మించారు. ఒక 6 months అలా అవుతుందంట నిర్మించి. స్టేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది. హౌరా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి బోర్డు, వెల్కమ్ టు హౌరా రైల్వే స్టేషన్ అని ఉంది కదా. ఇంకెలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి స్టేషన్ అయితే. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషను. మనకు హౌరా స్టేషన్లో ఏంటంటే 24 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషను. చూడండి ఎంత పెద్దగా ఉందో. అప్పుడెప్పుడో నిర్మించిన బిల్డింగ్ ఇదైతే. ఈ స్టేషను 1854లో బ్రిటిష్ వారు నిర్మించారు. మనకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే హౌరా బ్రిడ్జ్ అయితే ఉంది. ఇలా స్టేషన్ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కడైతే హౌరా బ్రిడ్జ్ అయితే ఉంది. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే హౌరా బ్రిడ్జ్. అలా ముందుకైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి స్టేషన్ అయితే లైటింగ్లతో ఎలా కనిపిస్తుందో కలర్ఫుల్గా.
ఎక్కడికి వెళ్ళినా మాత్రం జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. ఇంకా ఈ టైంలోనే ఎలా ఉన్నారంటే, నేను ఇంకా నవరాత్రుల టైం స్టార్ట్ అయినాక ఇంకెంతమంది ఉంటారో. అలా నడుచుకుంటూ హౌరా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం మేము హోటల్ నుంచి అయితే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకేమో ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇదిగోండి హౌరా బ్రిడ్జ్. మొత్తం ట్రాఫిక్ అయితే ఇలా ఉంది ఇక్కడ. ఒకవైపు అయితే ట్రాఫిక్ ఎంత ఫుల్గా ఉందో, ఇంకా పబ్లిక్ కూడా అలానే ఉన్నారు. ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. ఇంకా ఇక్కడ మనకి సైడ్కి అయితే ఇలా చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్, పానీపూరి అలాంటివి అయితే పెట్టారు. హౌరా బ్రిడ్జ్ ఏమో 1935లో బిల్డ్ చేశారు. చూడండి ఎంత బాగుందో. మనకి చిరంజీవి గారి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడే జరిగింది. అది ఏ సాంగో ఒకసారి కామెంట్ చేయండి. మనం బ్రిడ్జి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు నది కూడా కనిపిస్తుంది. ఇదిగోండి ఈ నది అయితే కనిపిస్తుంది. ఇందులో బోట్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఉంటే షేక్ ఎక్కువ వేస్తుంది. ఇంకా హౌరా బ్రిడ్జ్ మొత్తం అయితే చూసేసాము. ఇంకెక్కడి నుంచి అయితే మా హోటల్ రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ట్రాఫిక్లో ఇంకా నడుచుకుంటూ వెళ్ళేదే ఫాస్ట్గా వెళ్ళిపోతామని ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంక ఇక్కడ మధ్యలో అయితే స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది. ఇంకా ఈ షాపింగ్ వీడియో అయితే మీకు తర్వాత వ్లాగ్లో పెడతాను. చీరలు, డ్రెస్సులు అయితే మాత్రం చాలా బాగున్నాయి. మనకి తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి. ఇంకా రోడ్డు మొత్తం అయితే ఫుల్గా షాపులు అయితే ఉన్నాయి. ఇంకా నడవడానికి తోవ కూడా లేదు. మనకు హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇది కొంచెం ఇంకా పెద్దగా ఉంది. బట్టలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి. మొత్తం షాపింగ్ వీడియో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్తో పెడతాను. మనకి ఇక్కడ అన్ని హోల్సేల్ రేట్లోనైతే దొరుకుతాయి. చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అయితే. మనకి డ్రెస్సులు అయితే కుట్టుకోవడానికి సెపరేట్ మెటీరియల్ కూడా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఈవినింగ్ టైం కదా, ఫుల్గా పబ్లిక్ అయితే ఉన్నారు. ఏ షాప్లోకి వెళ్ళినా మాత్రం జనాలు ఫుల్గానే ఉన్నారు. చూసారా ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. ఇంకా మనకి ఇక్కడ పాత కార్లు కూడా ఎలా కనిపిస్తాయి, మనకి ఎక్కడ కనిపించవు ఆ కార్లు అయితే. ఇంకా ఇక్కడ చెప్పదగ్గ విషయం ఏంటంటే బస్సులు అయితే మాత్రం ఎంత ఓల్డ్గా ఉన్నాయో. ఒక్క బస్సు కూడా మేమైతే కొత్తది చూడలేదు. ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంటుంది ఏ ఏరియాకి వెళ్ళినా కూడా. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే డార్జిలింగ్ మొత్తం అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది డార్జిలింగ్ అయితే. ఇంకా అలా నడుచుకుంటూ మా హోటల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ ట్రైన్ కదా, ఇంకా పడుకొని తొందరగా అయితే స్టేషన్కి వెళ్ళాలి. మేము వందే భారత్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. మార్నింగ్ 6కి ట్రైను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.